జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జ్యేష్ఠదేవి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలాల అమావాస్య రోజు గోదావరి నుండి మట్టిని తీసుకొచ్చి బొడ్డెమ్మను తయారు చేసుకుని పూలతో ప్రత్యేక పూజలు చేశారు. భాద్రపద పౌర్ణమి వరకు 15 రోజుల బొడ్డెమ్మను నిత్యం పూలతో పూజిస్తూ బొడ్డెమ్మ పాటలతో ఆడిపాడారు. అనంతరం బొడ్డెమ్మను మహిళలు గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. నోములకు ప్రసిద్ధి మా ధర్మపురి. ఇది పోలాల అమావాస్య రోజు గోదావరి నది నుండి తెచ్చిన లోపలి బంకమట్టిని ఒక అమ్మవారి రూపంగా మేరు రూపంగా దాన్ని తయారు చేసుకొని 14 భువనాలకు ప్రతీకగా ఈ 7 లోకాలు భూలోకం నుంచి పై లోకాల వరకు స్వర్గలోకం వరకు ఒక అమ్మవారి మేరు రూపాన్ని తయారు చేసుకొని లోపల ఉన్నటువంటి నెగటివ్ శక్తులన్నీ అంటే జ్యేష్ఠాదేవి అని అవతారం అని చెప్తారు. కాకపోతే ఇది భూమహాలక్ష్మి అవతారమే. ఏ అవతారం కూడా మేము ఎవరు చేసేది లేదు. ప్రతి రూపానికి ఒక అవసరము ఆవశ్యకత దాంతో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి వినాయకుడిని మట్టితో చేసుకొని నీటిలో ఎలా నిమజ్జనం చేస్తామో వినాయక నిమజ్జనంకు ముందుగానే ఈ పోలాల అమావాస్య రోజు మేము తెచ్చుకొని గ్రామ దేవతలు ఎలా ఉంటారో పోలేరమ్మ అప్పుడు మట్టితో ఎడ్లు ఇలా చేసుకొని పూజ చేస్తాము. వ్యవసాయ ఉత్పత్తుల కోసము పశు పూజ చేస్తాము. అలాగే బొడ్డెమ్మ అని జ్యేష్ఠాదేవి రూపాన్ని కూడా మేము మంచిగా స్వీకరించి మనస్ఫూర్తిగా ఆమె మాకు సాంప్రదాయంగా పాటల్లో ఊరిలో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ఊరికి రాజులుగా వాళ్ళ వంశాలు వాళ్ళ పొలాల గురించి పాడేవాళ్ళము. తర్వాత బొడ్డెమ్మ కూడా పాట ఉంది.